ఏపీలో కరోనా కేసులు అలజడి రేపుతున్నాయి. ఆసియా దేశాలను ఇప్పటికే కొత్త వైరస్ కేసులు వణికిస్తున్నాయి. ఇప్పుడు ఏపీని తాకింది కరోనా. 5 ఏళ్ల క్రితం నాటి ఘటనలు తలుచుకుని జనం ఆందోళన చెందుతున్నారు. తాజాగా విశాఖ, కడపల్లో 2 కేసులు వెలుగు చూశాయి. వీరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్ననే ఏపీ వైద్య శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పుడు కరోనా సోకిన బాధితులు ఆసుపత్రి పాలు కావడంతో మరింత అలర్ట్ అయింది ప్రభుత్వం. కోవిడ్ కేసులు వ్యాప్తి చెందుతూ ఉండడంతో ఏపీ ప్రభుత్వం ప్రజలకు కీలక సూచనలు చేసింది. ప్రజలు గుంపులుగా గుమికూడొద్దని, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అన్ని పబ్లిక్ స్థలాల్లో కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. రద్దీ ప్రాంతాల్లో మాస్కులు ధరించాలని, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలని పేర్కొంది ప్రభుత్వం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులు అడ్డు పెట్టుకోవాలని, చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని సూచించింది. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే ఐసోలేట్ కావాలని, వైద్యుల సలహాతో మందులు వాడాలని తెలిపింది సర్కార్. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కరోనా కేసులు అలజడి రేపుతున్నాయి. ఆసియా దేశాలను ఇప్పటికే కొత్త వైరస్ కేసులు వణికిస్తున్నాయి. ఇప్పుడు ఏపీని తాకింది కరోనా. 5 ఏళ్ల క్రితం నాటి ఘటనలు తలుచుకుని జనం ఆందోళన చెందుతున్నారు. తాజాగా విశాఖ, కడపలో 2 కేసులు వెలుగు చూశాయి. వీరిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. నిన్ననే ఏపీ వైద్య శాఖ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అడ్వైజరీ జారీ చేసింది. ఇప్పుడు కరోనా సోకిన బాధితులు ఆసుపత్రి పాలు కావడంతో మరింత అలర్ట్ అయింది ప్రభుత్వం. ఏపీలో కరోనా కేసులు కలవరం సృష్టిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు యు రాజు. 2 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి భారతదేశంలో మళ్ళీ కరోనా కలకలం రేపుతుంది. ఇప్పటికే ఏపీలో 2 కేసులు కూడా నమోదయ్యాయి. ఇప్పటికే ఆసియా దేశాలైనటువంటి చైనా, థాయిలాండ్, హాంకాంగ్ ఇలాంటి దేశాల్లో ఇప్పటికే కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలోనే ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ స్థాయిలో కరోనా కేసులు అయితే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 కేసులు అయితే తాజాగా నమోదవడంతో ఏపీలో కూడా అలజడి మొదలైందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా కొన్ని సూచనలు చేస్తూ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అటు వైద్య అధికారులు కూడా అప్రమత్తం చేసింది. ఇక ప్రధానంగా ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ వార్డులు కూడా ఏర్పాటు చేయడానికి అయితే పరిస్థితి. విశాఖపట్నంలో మద్దిలపాలెంకి చెందినటువంటి ఒక మహిళకి అయితే కరోనా పాజిటివ్ రావడంతో ఆమెనకైతే క్వారంటైన్ కి తరలించడం జరిగింది. అదేవిధంగా భర్త, పిల్లల్ని కూడా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆర్టీపీసీఆర్ సెంటర్ నుంచి అయితే వైద్య పరీక్షలు కూడా చేయడానికి అయితే అధికారులు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మళ్ళీ కోవిడ్ విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వైద్య ఆరోగ్య శాఖ చెప్తుంది. ఇప్పటికీ గతంలో ఏదైతే COVID-19 విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో దానికి మించి కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ అయితే తెలియజేస్తుంది. గుంపులుగా ఉండకూడదని చెప్పి, అదేవిధంగా ప్రయాణాలు చేసే సమయంలో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల దగ్గర కూడా ఎక్కువ జనసాంద్రత ఉన్న సమయంలో ఖచ్చితంగా మాస్కులు వాడాలి. అదేవిధంగా చేతికి గ్లౌజులు వాడాలి. శానిటైజర్ తో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని చెప్పి కూడా సూచనలు అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు అలాంటి లక్షణాలు ఉంటే తక్షణమే వాళ్ళు వైద్యుల్ని సంప్రదించాలని చెప్పి, ఒకవేళ కోవిడ్ లక్షణంగా భావించి ముందుగా టెస్టులు కూడా చేయించుకోవాలని చెప్పి కూడా చెప్తుంది. దీనికి సంబంధించి విశాఖపట్నంలో చూసుకుంటే ఇప్పటికే విమ్స్, కేజీహెచ్ లో ఆసుపత్రులు అయితే 20 పడకలతో కోవిడ్ వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముందస్తు చర్యల్లో భాగంగా కోవిడ్ వార్డులు కూడా ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది. ఇక రూరల్ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ఇప్పటికే పీపీ కిట్లు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కోవిడ్ టెస్టులకు సంబంధించినటువంటి కిట్లు కూడా సరఫరా చేసింది. ప్రజలు ఎవరికైనా అనుమానం వస్తే లేదా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే తక్షణమే
హాస్పిటల్కి వెళ్ళాలి, వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పి కూడా చెప్తుంది. అదేవిధంగా ఏదైతే కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో బయట దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ వచ్చేవారు ఖచ్చితంగా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇప్పుడు మళ్ళీ కోవిడ్ తో కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. ఇది ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు కావచ్చు, గర్భిణులు, చిన్నపిల్లలు కూడా బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, వీలైతే ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలి, అత్యవసరం అయితే తప్పితే బయటకు వెళ్ళొద్దు, ఒకవేళ వెళ్ళినా ఎట్టి పరిస్థితుల్లో కూడా శానిటైజర్ వాడాలి, మాస్కులు వాడాలి, గ్లౌజులు వాడాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. ఇక్కడ విశాఖపట్నంతో పాటు కడపలో కూడా ఒక కేసు అయితే నమోదైన నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తమైంది అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఆర్టీపీసీఆర్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు వైద్య సిబ్బందికి పీపీ కిట్లు కూడా సరఫరా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ కరోనా వ్యాప్తిని నివారించడానికి ముందుగానే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తుంది. వైద్య సిబ్బందికి కూడా ఎమర్జెన్సీ కూడా ప్రకటించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వైద్య సిబ్బంది అందరూ కూడా సెలవులు పెట్టకుండా ఖచ్చితంగా కరోనా సేవల్లో ఉండాలని చెప్పి, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విధులకి తప్పనిసరిగా హాజరవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్య అనుబంధ సిబ్బందులు కూడా అందరూ కూడా అప్రమత్తం కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అంటే గతంలో COVID-19 పరిస్థితుల్లో ఎక్కువగా మృత్యువాత పడిన పరిస్థితి చూస్తాం. ఆ పరిస్థితి రాకుండా ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే వలస ప్రజలు ఉన్నారో వాళ్ళు కానీ ఏదైతే ఇతర ప్రాంతాలకు వెళ్ళి వస్తున్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతల పండుగలు జరుగుతున్నాయి. ఆ గ్రామ దేవతల పండుగలు జరిగేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో లక్షల్లో కూడా జనాలు కుమ్ముకూడతారు. వాళ్ళతో ఈ వైరస్ వ్యాప్తి కూడా చెందే అవకాశం ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా అలాంటి వాటిని అవాయిడ్ చేయాలి, వాటికి దూరంగా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ముందస్తుగా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. చేస్తూనే మరోవైపు అయితే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అయితే ఏదైతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వేరియంట్ ఏదైతే ఉందో JN1 LF7 అనే పేరుతో వస్తున్నటువంటి కోవిడ్ కొత్త వేరియంట్ ఏదైతే ఉందో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మాస్కులు అయితే కంపల్సరీ వాడాలి, అదేవిధంగా శానిటైజర్ వాడాలి. అదేవిధంగా ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వైద్యుల సమక్షంలోనే వైద్యం తీసుకోవాలి, సొంత వైద్యం పనికిరాదంటూ కూడా అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మురళి, పరిస్థితి ఏ విధంగా ఉందంటే దీనికి సంబంధించి ఒక ఇద్దరిని ఐసోలేషన్ వార్డులో చేర్పించారు అనేటువంటి మాట. ట్రేసింగ్ విషయంలో కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటోంది ఆంధ్రప్రదేశ్ సర్కార్? ఇప్పటికే ఎటువంటి ఆదేశాలు జారీ చేసింది? ఇప్పటికే ఏదైతే కన్ఫర్మ్ కోవిడ్ పాజిటివ్ వచ్చినటువంటి ఇద్దరు అటు కడపలో కావచ్చు, విశాఖపట్నంలో కావచ్చు, ఏదైతే కోవిడ్ కన్ఫర్మ్ అయిందో వాళ్ళనైతే ఐసోలేషన్ లో పెట్టి ఆసుపత్రుల్లో వాళ్ళతో పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళ ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. ఆందోళన చెందాల్సిన పని లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తూనే మరోవైపు కూడా ఈ వ్యాధి వ్యాప్తి నివారణ కోసం అయితే పూర్తి స్థాయి చర్యలు అయితే చేపడుతుంది. పీపీ కిట్లు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా ఏదైతే కోవిడ్ వార్డుల్లో పనిచేయాల్సినటువంటి వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళకి పీపీ కిట్లు కూడా రెడీ చేసింది. అదే విధంగా ఇక విశాఖపట్నంలో చూసుకుంటే విమ్స్ ఆసుపత్రిలోని అదేవిధంగా KGH లో కూడా 20 పడకలతో కోవిడ్ వార్డులు కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా వచ్చేటువంటి వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఏదైతే ఇప్పుడు మద్దిలపాలెంలో వచ్చినటువంటి కోవిడ్ కేసు ఉందో దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు కూడా కరోనా టెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఎవరికైనా లక్షణాలు ఉంటే, ఎవరైనా సొంతంగా లక్షణాలు గుర్తించినట్టయితే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలని కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. పూర్తిగా వైద్యుల సమక్షంలో వైద్యం తీసుకోవాలి, 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరిగా తీసుకోవాలని కూడా వైద్య ఆరోగ్య శాఖ అయితే ఇప్పటికే చెప్తున్న పరిస్థితుల్లో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తుంది. మరోవైపు 60 సంవత్సరాలు దాటిన వారు ఎవరైనా ఉన్నారంటే అదే దాంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు BP, షుగర్, ఆస్తమా వంటి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా పూర్తి స్థాయిలో బయటకు వెళ్ళేటప్పుడు పూర్తి 100% కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు అయితే ఇచ్చిన పరిస్థితుల్లో ప్రస్తుతం కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్తూనే మరోవైపు వ్యాధి వ్యాప్తికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. మురళి, అంటే జిల్లాల్లో ఎటువంటి పరిస్థితి ఉంది? దీనికి సంబంధించి కూడా ఆయా గ్రామాల్లో కూడా కొన్ని ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసిందనేటువంటి ఒక మాట. అధికారులకి ప్రధానంగా కొన్ని గ్రామాల్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది రాజు? ఏదైతే చూసుకుంటే ఏపీ వ్యాప్తంగా కూడా కరోనా వ్యాప్తి పెరుగుతున్న పరిస్థితుల్లో
పూర్తి స్థాయిగా ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతం సీజన్ లో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ దేవతల పండుగలు అయితే ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు ఫంక్షన్లు పెళ్లిళ్లు కూడా ఈ సీజన్ లో ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వందల వేల సంఖ్యలో కూడా అందరూ కూడా అక్కడికైతే గుమిగూడే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో లోకల్ గా ఉన్నటువంటి వైద్య సిబ్బందికి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఎవరైనా ప్రజలు గుమికూడే ప్రాంతంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పండుగల సీజన్ ఎక్కువగా జాతరలు జరుగుతున్నాయి. ఆ జాతరలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పెట్టాలని చెప్తూనే మరోవైపు ఎవరికైనా జలుబు, దగ్గు, జ్వరం ఉన్నటువంటి లక్షణాలు కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళకైతే కోవిడ్ టెస్టులు చేయాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి కోవిడ్ టెస్టులు చేసే పరికరాలు కూడా ఇప్పటికే గ్రామీణ ఆసుపత్రులకు అయితే పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో సిటీస్ లో కూడా పూర్తి స్థాయిలో హాస్పిటల్ అయితే కోవిడ్ వార్డులు కూడా తయారు చేస్తున్న పరిస్థితి ఉంది. కోవిడ్ వార్డులు సిద్ధం చేసి అక్కడ ఎవరైనా కోవిడ్ పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళని క్వారంటైన్ లో పెట్టేందుకు, అదేవిధంగా ఐసోలేషన్ లో పెట్టేందుకు కూడా పూర్తి స్థాయి పరికరాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా జబ్బు నుండి ఆ వైరస్ నుండి బయటపడే విధంగా చర్యలు తీసుకునేందుకైతే వైద్య ఆరోగ్య శాఖ అయితే పూర్తి స్థాయి చర్యలు చేపడుతుంది. మరోవైపు ప్రజలు కూడా దీని మీద ప్యానిక్ కాకుండా, ఎలాంటి ఆందోళన కలగకుండా చర్యలు తీసుకొని ముందుగా నివారణ చేసుకోవాలని కూడా ఆదేశాలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మురళి.